భద్రకాళి అమ్మవారంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ త్రిమూర్తులను కలిపితేనే భద్రకాళిగా ఆవిర్భవిస్తుంది. శుంభ నిశుంభులను సంహరించిన తర్వాత అమ్మవారు మహాప్రళయ దుర్గాగా ఉన్న సమయంలో పరమశివుడు ఆమెను పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి శంకరుడు ప్రేతాసనముగా తన పైన అమ్మవారును కూర్చోబెట్టుకోవడం ద్వారా అమ్మవారు శాంతమూర్తిగా భద్రకాళిగా ఆవిర్భవించిన ప్రదేశము ఈ వరంగల్ మహాపట్టణము తెలంగాణలోని. అయితే ఇక్కడ అమ్మవారు ప్రసన్నమూర్తిగా మారి భక్తులకు కోరికలు తీర్చి భద్రతను, శ్రేయస్సును, మంగళములను, శుభములను, విద్యను ప్రసాదించే తల్లి. అలాగే శాకంబరి నవరాత్రులు ఇక్కడ బాగా జరుగుతాయి. ఆశ్వీజ మాసములో శరన్నవరాత్రులు, వసంత ఋతువు అంటే చైత్ర మాసములో ఉగాది నవరాత్రులు, ఇప్పుడు మాఘమాసము ఉత్తరాయణం వచ్చిన తర్వాత మొదటి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు, వారాహి నవరాత్రులు అంటారు. సాధకుడు ఎంత విద్య ఉంటే అంత విద్యను అమ్మవారి దగ్గర తపస్సు చేసి దారపోస్తారు కనుక దీనికి గుప్త నవరాత్రులు. అంటే మనస్సులో భగవంతుడికి ప్రత్యక్షంగా చేసే పూజ ఈ నవరాత్రుల వ్రతం. ఈనాడు శ్రీ పంచమి, వసంత పంచమి అని కూడా అంటారు. మరి ఋతువేమో శశిర ఋతువు, మరి పంచమి మాత్రం వసంత పంచమి, శ్రీ పంచమి అని పిలుస్తారు. శ్రీ అంటే లక్ష్మి, హ్రీం అంటే ఇప్పుడు సరస్వతి. ఈ లక్ష్మి సరస్వతులు ఇద్దరు ఏకంగా జ్ఞానాన్ని, విద్యను అందించే పంచమి గనుక ఋషులు దీన్ని వసంత పంచమిగా, వసంతం అంటే విద్యార్థులు ఈనాడు చిన్నారులందరూ కూడా అక్షర స్వీకార మహోత్సవాలు చేసుకుంటారు. వారికి మంచి విద్యను, లక్ష్మి అంటే జ్ఞానాన్ని, ఈ రెండు కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది కనుక శ్రీ పంచమి నాడు అమ్మవారి ఆలయంలో కానీ ఎక్కడైనా సరే ఈనాడు తిదివార నక్షత్ర యోగములు, ముహూర్తాలు ఉన్నాయి. ఈ వసంత పంచమి నాడు ఎవరైనా 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులు, పిల్లలు అక్షర స్వీకారం చేయించవచ్చును. ఈనాడు ఏ ముహూర్తమైనా చేసుకోవచ్చు, ఏ శుభకార్యాన్నైనా మొదలు పెట్టవచ్చు. శ్రీ పంచమి, దసరా ఈ రెండింటికి కూడా ముహూర్తము, సమయం అనేది ఉండదు. ఈనాడు ఏదైనా చేసుకోవచ్చును. శ్రీ పంచమి, ఋషి పంచమి ఈనాడు అమ్మవారిని దర్శించిన వారికి కష్టాలు తొలగి సకల ఐశ్వర్యములు, చిన్నారులందరికీ కూడా ఉన్నత విద్య, జ్ఞానాన్ని ఆ జగన్మాత భద్రకాళి అమ్మవారు అందజేయాలని జగదంబ సుఖీకురు. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి ఒక 6 మెంబర్స్ భద్రకాళి అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము వసంత పంచమికి భద్రకాళి అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటే మాకు ఎంతో భక్తిగా అనిపిస్తుంది, ఎంతో భద్రత కల్పించినట్టుగా ఉంటుంది అమ్మవారిని చూడగానే. సో మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఒకసారి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మేము వైజాగ్ నుంచి రావడం జరిగింది భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి. చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోజు వసంత పంచమి కావడంతో మాకు ఈ దర్శన భాగ్యం కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. వసంత పంచమి పిల్లలకు చదువు బాగా వస్తుందని అందరూ నమ్మి చేపిస్తారు. చాలా మట్టుకు వసంత పంచమి రోజు చేపిస్తేనే పిల్లలకు చదువు వస్తుందని బాగా నమ్మకము. భద్రకాళి టెంపుల్లో చేపిస్తే ఇంకా బాగా విశేషమని చాలా మంది చేపిస్తుంటారు. పిల్లలకు బాగా చదువు వస్తుంది వసంత పంచమి రోజు చేపిస్తే.